శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు। చాలా మంది ఏంటంటే కార్తీక మాసం అంటే ఏమిటి, అసలు ఈ కార్తీక మాసానికి ఆ పేరులా వచ్చింది అనేటువంటి సందేహం ఉంటూ ఉంటుంది। వాస్తవంగా పూర్వము అసుర సంహారణం సిద్ధ్యర్థం ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి విపరీతమైనటువంటి కోరిక కోరాడు। ఆ రాక్షసుడి యొక్క కోరిక ఏమిటంటే పరమశివుడి శక్తితో 6 గుణములతో 6 రకాలైనటువంటి శక్తులతో ఉద్భవించిన పిల్లవాడు 6 ముఖములు 6 చేతులు 6 కాళ్ళతో ఉండాలి। అలాగే పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పుడూ యుక్త వయసులో ఉండాలి। ఈ గుణాలతో ఉన్నటువంటి పిల్లవాడి చేతిలోనే నా మరణం అనేటువంటి వరాన్ని పొందాడు। కాబట్టి ఇప్పుడు పరమశివుడి యొక్క శక్తి పార్వతీదేవికి ఇస్తే పార్వతీదేవి ద్వారా ఆ యొక్క పిల్లవాడి యొక్క ఆవిర్భావం అనేటువంటిది జరగాలి। కానీ దేవతలందరూ వెళ్ళి ప్రార్థించారట, ఏమని? అయ్యా, మీరు శక్తి, ఆమె పరాశక్తి, ఇద్దరు కలిస్తే ఇంకెంత అద్భుతమైన శక్తి వస్తుందో, అది ఈ యొక్క లోకములు తట్టుకుంటాయో లేదో, కాబట్టి గంగాదేవికి ఇవ్వమంటే గంగాదేవితో పాటుగా పంచభూతములు కూడా మోస్తూ ఆఖరికి భూమి మీద విడిచిపెడితే భూమిని చీల్చుకుంటూ పుట్టాడు ఆ పిల్లవాడు। పుట్టిన పిల్లవాడి యొక్క ఏడుపు విని పార్వతీదేవి వచ్చి నాకు కలగవలసినటువంటి పిల్లవాడిని ఇంతమంది కుట్ర చేసి ఇలా చేశారని దేవతలెవరికి కూడా పిల్లలు కలగకుండా ఉండుగాక అని శపించారట। అలా చేసిన కారణం చేత ఈ యొక్క దేవతలెవరికి కూడా సంతానం అనేటువంటిది లేదు। అలాగే ఈ యొక్క పిల్లవాడిని మళ్ళీ పాలిచ్చి పెంచాలి, పెద్ద చేయాలి అంటే నా యొక్క అంశనే రావాలి అని చెప్పి కూడా తాను కోరిక కోరాడట। అప్పుడు అమ్మవారి యొక్క స్వరూపంగా వచ్చినటువంటి దేవత ఎవరు అంటే కృత్తికా నక్షత్ర దేవత। ఈ కృత్తికా నక్షత్ర దేవతకు ఏంటంటే ఆ 6 ముఖముల తలలకి కూడా ఒకటేసారి పాలివ్వాలి స్తనములతో। ఏ దేవతలకు ఉంటాయి? ఇంకెవరు కూడా ఇవ్వలేరు కదా। పార్వతీదేవి అంశగా పుట్టినటువంటి దేవతనే కృత్తికా నక్షత్ర దేవత। అలా కృత్తికా నక్షత్ర దేవత యొక్క ముఖములు 3 ముఖములు 6 స్తనములు। ఆ యొక్క 6 స్తనం యొక్క పాలు తాగుతూ పిల్లవాడు ఒక్కో బుక్కకు ఒక్కో సంవత్సరం పెరుగుతూ యుక్త వయసుకు వచ్చి ఆగిపోయాడు। కాబట్టి ఈ యొక్క పిల్లవాడిని కుమారస్వామి అని పిలవడం ప్రారంభించారు। అలాగే 6 యొక్క ఎలిమెంట్స్ తో పుట్టాడు కాబట్టి 6 కూడా మోసారు కాబట్టి 6 తలలు 6 చేతులు 6 కాళ్ళతో పుట్టాడు। అందుకే షణ్ముఖుడు అని కూడా అంటారు। కృత్తికా నక్షత్ర దేవత పాలు తాగి పెరిగాడు కాబట్టి కార్తికేయ అన్న నామకరణం కూడా వస్తుంది। అందుకే ఈ కార్తీక మాసానికి కూడా పేరు పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడే కార్తీక మాసము। అలా స్కందావనంలో పుట్టాడు కాబట్టి స్కందుడని, అలాగే శరవణ తటాకంలో పడి లేచాడు కాబట్టి శరవణ భవాని, ఇలా ఈ యొక్క విశేషమైనటువంటి నామములతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు। ఇట్టి కార్తీక మాసంలో ఈ యొక్క స్కాంద పురాణం విన్నా, స్కాంద పురాణంలో చెప్పినట్టుగా ఈ ఆవిర్భావ కథను విన్నా కుజదోషములు ఏమైనా ఉంటే పోతాయట। కాబట్టి ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ యొక్క కృత్తికా నక్షత్ర సంభావిత పౌర్ణమి రోజున వచ్చేటువంటిది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివకేశవులకు భేదం లేకుండా ఇరువురి యొక్క ఆరాధన చేయడం విశేషం। కాబట్టి కార్తీక మాసంలో ఏం చేయాలండి అంటే శివారాధన, విష్ణువు యొక్క ఆరాధన చేయడం చాలా ప్రతీతి। నిత్యము కూడా శివలింగానికి అభిషేకం చేయడం, కుదరని వాళ్ళు శివాలయానికి వెళ్ళి విశేషంగా శివుడికి జరిగేటువంటి అభిషేకాన్ని వాళ్ళు చూడడం, నిత్యము ఉదయము సాయంత్రము 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని చదవడం, ఇట్టి యొక్క విధానముగా చేసుకోవడం వలన కార్తీక మాసంలో విశేషంగా శివకేశవుల యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది అని కార్తీక పురాణంలో కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ఎవరికైనా సరే కుజదోషం ఉన్నవారు ఈ కార్తీక మాసంలో స్కాంద పురాణాన్ని కూడా వినండి, సంపూర్ణ కుజగ్రహ సంభావిత దోషములను దూరం చేసుకోండి। సర్వే జనా సుఖినో భవంతు। స్వస్తి।